చేసిన ప్రాంతాలు మమేకమైపోయి మహారాష్ట్రగా కర్ణాటక ఉండిపోయారు. ఒక హైదరాబాదు రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు మనం కలిసి మనం విడిపోయినాం, వాళ్ళు కలిసిపోయారు. సరే, ఇప్పుడు హైదరాబాద్ ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్ తో కలిసి లేదు, నిజాం రాజ్యం కింద ఉన్నాయి. అది వేరే ఇది కదా. తర్వాత నిజాం తర్వాత మద్రాసు నుంచి బయటపడిన తర్వాత కలిపారు. ఆ కలవడం మీద కూడా చాలా రకాల చర్చ ఉంది. ఇప్పుడు ఆ చర్చలోకి మనం పోవడంలో ప్రయోజనం లేదు, విడిపోయింది. ఇప్పుడు మీరు ఆంధ్ర అనే పదాన్ని కనుక మీరు ఇది చేస్తే మళ్ళీ రాయలసీమ అనే ఇంకొక రకమైన ఎంటిటీ కోసం వచ్చే అవకాశం ఉంది. ఇబ్బంది ఏమీ లేదు, ఎందుకంటే నేను అన్ని జిల్లాల్లో మొత్తం తెలంగాణ రాయలసీమలో అంతా తిరుగుతూనే ఉంటాను. రాయలసీమ అనే భావన ఉంటుంది కూడా. వాళ్ళకి నీటి సమస్య అనేది ఒకటి ఉంది. రెండు, మేము ఆంధ్రులం కాదు అనే భావన వాళ్ళకు లేదు. ఓకే, మేము ఆంధ్రులం కాదు అనే భావన వాళ్ళకు లేదు. మీరు అంటున్నారు ఏదో బ్రాడ్ మైండ్ తో మీరు అంటున్నట్టున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే రాయలసీమలో ఆంధ్రులు అనే పదాన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. తెలుగువారు అంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఆంధ్రులు అంటే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణతో కూడా ఇదే సమస్య వచ్చింది. ఎనీవే, ఇప్పుడు నేను ఆ డిస్ప్యూట్ని రేజ్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే అసలు ఈ పేరు ప్రస్తావన ఇప్పుడు అవసరమా లేదా అనేది కూడా ఒక చర్చ. ఈ పేరు మార్పు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఇది కనుక మీరు చెప్పినట్టు ముందే మనం తెలుగు ప్రదేశం కరెక్ట్ వారు మాట్లాడుతుంటే విన్నాను. సువేర గారు కొద్దిగా వినపడింది, అంతా వినపడలేదు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు, మద్రాసు విడిపోవడం ఏంటి, మనల్ని మద్రాసీలు అంటారు. అవును, నిజంగా మనం మద్రాసీలనే. అవును, మద్రాసు కట్టుకుంది మనం. అవును, ఈ తెనాలి నుంచి, ఈ మంగళగిరి నుంచి, ఈ పెడన, ఈ మచిలీపట్నం నుంచి 1,00,000 సాలి కుటుంబాలను తీసుకుని మద్రాసులో పెట్టారు. 1,00,000 కుటుంబాలు. ఆ 1,00,000 మగ్గాల మీద వేసిన నేత అవి ప్రపంచ మార్కెట్ లో మన వాళ్ళు ఎగుమతి చేశారు. ఇక ఏంటంటే మా ఘనం అని చెప్పుకోవడం తప్ప ఇప్పుడు మన వర్తమానంలో అది కనిపించని పరిస్థితి కదా. కాబట్టి ఈ ప్రస్తావన రావడానికి కారణం ఏంటంటే కేరళ పేరుని కేరళంగా మార్చడంలో ఒక ప్రాంతీయ అస్తిత్వం, తర్వాత ఒక భాషా పరిమళం, వాళ్ళకి మలయాళీలకి ఉండే భాషా పరిమళంతో వచ్చింది అనే దగ్గర మొదలైన ఈ ప్రస్తావన తెలంగాణకి ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఇట్ సెల్ఫ్ చాలా మంచి పదం, ఆ పేరు బ్రహ్మాండం. ఎడిదిరిగి ఆంధ్రప్రదేశ్ తెలుగు పదం కాదు కాబట్టి కేరళం లాగా తెలుగునాడు ఎందుకు పెట్టుకోకూడదని చర్చ. సరే, దాన్ని కొంతమంది ఇప్పుడు నాకు మెసేజ్లు వస్తున్నాయి, జై తెలుగునాడు అని. కొంతమంది ఏమో మీ మాటని ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. చూద్దాం భవిష్యత్తు.